అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటున్నాం. నిన్నటి రోజున బాబా నవజీవనాన్ని ముగిస్తూ మనోనాశ్ జరిపినటువంటి ఆ సంఘటనలు చదువుకున్నాం. తర్వాత బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం, ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ మధ్యలో ఆగాం. ఎయిర్‌పోర్ట్‌లో బాబా రాక కోసం ఎలిజబెత్, మార్గరెట్, డేలియా మరియు రువానో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల ఎడబాటు తర్వాత వారు బాబాను చూస్తున్నారు. మార్గరెట్ 6 సంవత్సరాల తర్వాత బాబాను స్త్రీ మండలిని చూడటం. బాబా ప్లేన్ దిగిన తర్వాత కొంచెంగా కోలుకున్నట్టు కనిపించారు. బాబా మూడ్ కూడా కొంచెం సరిపోయినట్టుగా కనిపించింది. అందరూ ఒక ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. గతంలో నాజాకు కలిగినట్టే ఇప్పుడు గోహెర్‌కు ల్యాండ్ సిక్‌నెస్ కలిగింది. ప్లేన్ నుండి దిగి రాగానే గోహెర్‌కు నేల మీద కాలు మోపినప్పటి నుండి కడుపులో వికారం కలిగి ఆమె వాంతి చేసుకుంది. హోటల్‌లో కూడా ఏమీ తినలేకపోయింది గోహెర్. మర్టిల్ బీచ్‌కు బయలుదేరి వెళ్లే ముందు ఎలిజబెత్ బాబాను, స్త్రీలను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూపించడానికి తీసుకెళ్ళింది. లిఫ్ట్‌లో 100 అంతస్తుల పైకి వెళ్లారు. అంత పెద్ద లిఫ్ట్‌లో అదే మొదట ఎక్కడం. అది ఎంతో సరదా కలిగించింది మెహరాకు. అది ఎంత తేలికగా కదిలిందంటే, అసలు పైకి వెళుతున్నాము అన్న అనుభూతే కలగలేదు అంటారు మెహ్రా. ఎలిజబెత్ నగరమంతా తిప్పి చూపించింది. ఆ రోజు రాత్రి అందరూ ట్రైన్ స్టేషన్ చేరుకున్నారు. మర్టిల్ బీచ్ వెళ్ళడానికి ఫిల్లిస్ ఫెడరిక్ మరియు అడేల్ వాల్కిన్ అన్న ఇద్దరు బాబా ప్రేమికులు బాబాను చూడలేకుండా ఉండలేకపోయారు. దూరం నుండి బాబాను చూశారు. బాబా వారిని గమనించారు, కానీ దగ్గరికి పిలవలేదు. బాబా తమను కలుసుకోవడానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ తాము ఇలా రావడం బాబాకు అవిధేయత చూపించడమే అన్న ఆలోచనతో ఫిల్లిస్ బాధపడ్డాడు. బాబా బృందం ట్రైన్‌లో సౌత్ క్యారోలినా బయలుదేరారు. రాత్రి అందరూ బాగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు మెహ్రా అమెరికా ప్రకృతి అందాలను కిటికీ నుండి చూస్తూ చాలా ఆనందించింది. ఉదయం లేస్తూనే ఇండియాలో వేడి నీరు తాగడం ఆరోగ్యకరం అన్న అలవాటు. కానీ ఇక్కడ చలిలో కూడా ఐస్ వేసిన నీరు తాగడానికి ఇచ్చేవారు. అమెరికాకు అమెరికాలో మంచి టీ నాకు దొరకనే లేదు అంటారు మెహ్రా. ఫ్లోరెన్స్‌లో ట్రైన్ దిగారు. అక్కడి నుండి 2 గంటలు కారులో ప్రయాణించి మర్టిల్ బీచ్ చేరుకున్నారు. మర్టిల్ బీచ్‌లో మెహర్ సెంటర్‌లో దిగగానే మెహ్రా కళ్ళను మొదట ఆకర్షించింది అక్కడ ఉన్నటువంటి పిచ్చుకలు. భారతదేశంలో ఈ పిచ్చుకలు చాలా సర్వసాధారణం. అవి అన్ని చోట్ల కనిపిస్తాయి. న్యూయార్క్‌లో మెహ్రా వాటిని చూడలేదు. కానీ ఇక్కడ ఆ పిచ్చుకలను చూడగానే మెహ్రా ఆశ్చర్యపోయింది. ఆమె కేవలం భారతదేశంలో మాత్రమే పిచ్చుకలు ఉంటాయి అని అనుకునేది. అక్కడ ఉన్న మంచినీటి చెరువును ఆనుకొని ఒక కాటేజ్ ఉంది. ఎలిజబెత్ స్త్రీలను అక్కడికి తీసుకెళ్ళింది. ఆ చెరువు మీద ఒక చిన్న వంతెన కట్టారు. ఆ కాటేజ్ చుట్టూరా 10 అడుగుల ప్రహారీ చెక్కతో కట్టారు. మెహ్రా గది లోపల కిటికీ నుండి బయట చెరువు కనిపించేది. మణి ఒక గదిలో మణి ఒక గదిలో మెహ్రూ మరియు గోహెర్ వంటగది పక్కనే ఉన్న గదిలో ఉన్నారు. బయట ఇద్దరు మనుషులు కూర్చొని ఊగేలాగా ఒక ఊయల కూడా ఉంది. బాబా దానిలో కూర్చొని ఊగసాగారు. ఎలిజబెత్ మరియు నొరీనా తమ హృదయాలను వెచ్చించి ఆ స్థలాన్ని వెదికి అందులో సెంటర్‌ను నిర్మించి బాబా రాక కోసం ఆతృతతో ఎదురు చూస్తూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాలుగా బాబా రాక కోసం వాళ్ళు నిరీక్షించారు. ఎలిజబెత్ ఎంతో ఉత్సాహంగా బాబా డియర్, మీరు మీ ఇంటిని చూడాలి అని చెప్పింది. నొరీనా ఆరోగ్యం బాగాలేదు. ఆమెకు గుండె జబ్బు ఉంది. ఒక మంచం పైన ఆమె పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది. అందరూ బాబా హౌస్ చూడ్డానికి వెళ్లారు. అక్కడ లివింగ్ రూమ్, వంటగది, మండలి వారి గది, బాబా పడక గది అన్ని తిప్పి చూపించింది ఎలిజబెత్.
బాబా హౌస్ మొత్తం సౌండ్ ప్రూఫ్ చేసేశారు. బయట నుండి ఎలాంటి శబ్దం బాబాకు ఆటంకం కలిగించకుండా. వెనుక పింగ్ పాంగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. మెహ్రా మరియు మిగిలిన స్త్రీలు గాని ఆ పింగ్ పాంగ్ టేబుల్ మీద ఆటలాడేవారు. వారు అక్కడ ఉన్నన్ని రోజులు కేవలం 1, 2 సార్లు మాత్రమే బాబా హౌస్‌ను సందర్శించారు. బాబా, నోరినా ఎలిజబెత్‌లతో మిగిలిన కార్యక్రమాల గురించి, దర్శనం ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయాలు చర్చించిన తర్వాత సెంటర్ చాలా బాగుంది అని చెప్పారు బాబా. మర్నాడు స్త్రీలను బార్ మరియు బీచ్ చూపించడానికి తీసుకెళ్లారు. బాబా తన చెప్పులను విప్పి ఆ అట్లాంటిక్ సాగరంలో తమ పాదాలను ముంచారు. బాబా మెహర్ స్పిరిచువల్ సెంటర్‌లో ఒక నెల రోజులు ఉన్నారు. రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచేవారు బాబా. అక్కడ నుండి లగూన్ క్యాబిన్‌కు కారులో వెళ్ళేవారు. గెస్ట్ హౌస్‌కు మండలి వారు తోడు రాగా నడిచి వెళ్ళేవారు బాబా. అక్కడ మెహరా బాబాకు మొహం కడుక్కోవడానికి, స్నానానికి అన్నీ సిద్ధం చేసి వేచి చూస్తూ ఉండేది. బాబా స్నానం చేసిన తర్వాత స్త్రీలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. ఎలిజబెత్ మరియు నొరీనా కూడా వచ్చి బాబాతో మిగిలిన వ్యవహారాలు మాట్లాడేవారు. తర్వాత బయటికి వెళ్ళిన బాబా తిరిగి 11 గంటలకు వచ్చేవారు. భోజనం చేసి కొద్దిసేపు మెహరా మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకునేవారు బాబా. బాబా పడుకున్నప్పుడు పూర్తి నిశ్శబ్దం పాటించేవారు స్త్రీలు. మెహరా, గోహెర్ బయట పక్షులు శబ్దం చేయకుండా వాటిని తోలేసేవారు. వంటగదిలో ఎలిజబెత్ స్త్రీల కోసం జామ్, తర్వాత బ్రెడ్, చీజ్ మొదలైన పదార్థాలు కొనిపెట్టింది. కానీ వాటిని స్త్రీలు వాడలేదు. ఒకరోజు బాబా డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి కూర్చొని ఆ బాటిల్స్ చూపించి వాటిని తీసుకురండి అన్నారు. అది ఎండు ద్రాక్షతో చేసిన జ్యూస్. బాబా అందరిని తలా ఒక గ్లాస్ తెచ్చుకోమన్నారు. అందరికీ బాబా తన చేత్తో జ్యూస్ వంచి ఇచ్చి తాను ఒక గ్లాస్ తీసుకున్నారు. బాబా చేతి ప్రసాదాన్ని అందరూ తాగారు. బాబా ఒక గ్లాస్ గోహెర్ చేత పంపించి లగూన్ క్యాబిన్ లోని ఉన్న ఎలిజబెత్ మరియు నొరీనాకు కూడా ఇచ్చి రమ్మన్నారు. బాబా రోజు ఉదయం అందరికీ ఆ జ్యూస్ పంచేవారు. అన్ని బాటిల్స్ ఖాళీ అయ్యే వరకు అలాగే చేశారు బాబా. మణికి ఇలాంటి పళ్ళ రసాలు అంటే చాలా ఇష్టం. ఆమెకు రోజు ఒక పండుగలాగే ఉండేది. అక్కడ నీరు అంత రుచిగా ఉండేది కాదు. అది ఒక విధమైన వాసన కలిగి ఉండేది. వింతైన రుచి కలిగి ఉండేవి ఆ నీరు. అందుకని స్త్రీలు నీళ్ళ కన్నా ఈ పళ్ళ రసాన్నే ఇష్టపడి తాగేవారు. ఆ నీటిలో సల్ఫర్ ఎక్కువగా కలిపి ఉండేది. ఆహారం కూడా అంత రుచిగా ఉండేది కాదు అక్కడ. రోజు రుచి పచి లేని ఉడికించిన కాయగూరలు, సాస్ ఇవే ఉండేవి. ఒకరోజు బాగా వర్షం వస్తోంది. అందరికీ ఆకలిగా కూడా ఉంది. ఆ చలిలో ఏదైనా కారంగా, వేడిగా తింటే బాగుండు అనుకున్నారు. కిట్టి బాబా కోసం అన్నము, పప్పు వండింది. మర్నాడు కిట్టి అందరినీ హుషారుపరుస్తూ ఈరోజు భోజనంలోకి బ్లాక్ ఐడ్ పీస్ వండబోతున్నాను అని చెప్పింది. అది ఏదో రుచికరమైన వంటకం కాబోలు అంటూ అందరూ ఆతృతగా భోజన గదిలోకి వచ్చి చూశారు. తీరా అది మన భారతదేశంలో సామాన్యంగా వండే ఇంకొక రకం గింజలు అంతే. మణి, మెహ్రా ఆ ఆహారం చూసి నవ్వుకున్నారు. రుచిగా ఉండటంతో అందరూ కడుపు నిండా తిన్నారు. ఫ్లోరిడా నుండి మామిడి పళ్ళను తెప్పించారు. కానీ అవి మన ఇండియా మామిడి పళ్ళతో పోలిస్తే అంత రుచిగా కూడా లేవు. ఒకరోజు వంటగది నుండి చికెన్ వండిన వాసన రావడంతో మెహరా, మణి ఆశ్చర్యంగా వెళ్లి చూశారు. అక్కడ వంటవాడు తాము తినడానికి చికెన్ వండుకుంటున్నాడు. వంటవాడికేమో చికెన్, తమకేమో ఉడికించిన కాయగూరలు అంటూ బాధపడ్డారు స్త్రీ మండలి వారు. రానో చెప్పడంతో పనివాడు అక్కడ పని చేయడానికి కారులో వస్తాడు అన్న విషయం విని వారు ఇంకా ఆశ్చర్యపోయారు. అమెరికాలో పనివారు కారులో పని చేయడానికి వస్తారు. చికెన్‌లు వండుకొని తింటారు. అతిథులకు మాత్రం ఉడికించిన కాయగూరలు వండి పెడతారు అంటూ నవ్వుకున్నారు మణి మరియు మెహ్రా. మర్టిల్ బీచ్‌లోని మెహర్ సెంటర్ గురించి డాక్టర్ గోహెర్ ఇలా అంటారు. ఆ సెంటర్ చాలా బాగుంది. నోరినా మరియు ఎలిజబెత్ చాలా శ్రమతో అన్ని సదుపాయాలు అక్కడ సమకూర్చి పెట్టారు. వారి ప్రేమ అంత ఉన్నతమైనది.
ఇక్కడ ఉన్నన్ని రోజులు స్త్రీలకు కావాల్సిన సదుపాయాలన్నిటినీ రానో చూసుకునేది. మెహ్రా ఇంతకు ముందు చెప్పినట్టు ఆమెకు రువానో అంటే చాలా ఇష్టం. రువానో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండేది. ఒకసారి రువానో బాబాకు ఒక పొడుపు కథ విసిరింది. లూక్‌కు ముందర ఉండేది. పాల్‌కు ఆఖరున ఉండేది. గర్ల్స్‌కు ఎప్పుడూ ఉండేది. బాయ్స్‌కు ఎప్పుడూ ఉండనిది. మిసెస్ ములిగాన్‌కు 2 సార్లు ఉండేది. అది ఏమిటి అని అడిగింది. దానికి జవాబు ఎల్ అన్న ఇంగ్లీషు అక్షరం. రువానో అంటే ఆమె సరదా మాటలంటే కూడా బాబా ఎంతో ఇష్టపడేవారు. ఆ సమయంలో నోరీనా ఆరోగ్యం అంత బాగా లేదు. అందరూ బాబా దగ్గర కూర్చొని ఉన్నప్పుడు బాబా తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న నోరీనాను తీసుకురమ్మని కిట్టీని, మెహరాను పంపించారు. నోరీనా దగ్గరికి వెళ్లి బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి కిట్టి నోరీనాకు చెప్పులు వేసుకొని స్కార్ఫ్ కట్టుకోవడానికి సహాయం అందించింది. వారు నడిచి బాబా వద్దకు వచ్చేటప్పుడు కిట్టి వేగంగా నడిచి ముందుకు వెళ్ళిపోయింది. నోరీనా అంత వేగంగా నడవలేక వెనకాలే నడిచి వస్తోంది. మెహ్రా నోరీనా పక్కనే నడుస్తూ ఆమెకు సహాయం చేస్తోంది. అప్పుడు నొరీనా మెహ్రా వైపు తిరిగి, "మెహ్రా, నన్ను నువ్వు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటావా?" అని అడిగింది. ఆమెకు తాను ఎక్కువ రోజులు జీవించను అన్న అభిప్రాయం దృఢంగా ఉండేది. "తప్పకుండా నిన్ను మేము గుర్తుంచుకుంటాము నొరీనా" అంది మెహ్రా. అప్పుడు డెలియా డిలియాన్ కూడా స్త్రీలతో పాటుగా మెహర్ సెంటర్‌లో ఉంది. ఆమె బయట నడిచేటప్పుడు జాగ్రత్తగా దారికి ఇరువైపులా చూస్తూ నడిచేది. ఇక్కడ ఇండియాలో కన్నా పాములు ఎక్కువగా తిరుగుతాయి అనేది డెలియా. ఒకరోజు డాంకిన్ ఒక పామును చంపి డేలియా తినే బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ మీద పెట్టాడు. డేలియా అది ప్లాస్టిక్ పాము అనుకుంది. ఎవరో డేలియా అది నిజం పాము అని చెప్పడంతో ము ముట్టి చూసిన డేలియా అది మెత్తగా తగలడంతో భయంతో గట్టిగా అరుస్తూ గది బయటికి పరిగెత్తింది. ఎవరి పని ఇది అని నిలదీసింది డేలియా. డాంకిన్ నిజం ఒప్పుకోవడంతో అతడి మీద చాలా కోపం వచ్చింది డేలియాకు. అప్పుడప్పుడు బాబా స్త్రీలను వాకింగ్ తీసుకెళ్లేవారు. అడవి లోపల నీటి మీద వంతెన మీద నడిచేవారు. సముద్ర తీరంలో గువ్వలు ఏరుకునేవారు. గవ్వలు ఏరుకునేవారు. డెలియా ఇలా అంటారు. మెహర్ సెంటర్‌లో వాతావరణం చాలా ఉల్లాసంగా ఉండేది. స్త్రీలకు అక్కడి వాతావరణం చాలా నచ్చింది. బాబాకు కూడా మెహర్ సెంటర్ ఎంతగానో నచ్చింది. బాబాతో వాకింగ్ వెళ్ళడం, సముద్ర తీరంలో నడవడం ఎంతో బాగా ఉండేది. మెహ్రా అందరిలోనూ కలువుగోలుగా ఉన్నప్పటికీ ఆమె బాబాకు చాలా ఆప్తురాలు అన్న భావన అందరిలోనూ ఉండేది. మార్గరెట్, మెహ్రా, మణి వాళ్లకు పడవను నడపడం నేర్పించింది. తెడ్డు వేయడం నేర్పించింది. గతంలో స్త్రీలకు ఈత నేర్పిన మార్గరెట్ ఇప్పుడు పడవ నడపడం నేర్పింది. మర్నాడు మెహ్రా, మణి, మెహరు ముగ్గురే పడవ విహారం చేయడానికి వెళ్లారు. వారు సగం దూరం వెళ్ళగానే బాబా వంతెన మీద నిలబడి వీరిని చూస్తూ వెనక్కి రమ్మని సౌజ్ఞ చేశారు. స్త్రీలు ముందుకు వెళ్ళడం మాత్రమే నేర్చుకున్నారు. ఎలిజబెత్ పడవను వెనక్కి తిప్పడం నేర్పించలేదు. ఎలాగో తంటాలు పడి వెనక్కి వచ్చారు. బాబా వారితో, "మీరు ఒంటరిగా ఎందుకెళ్లారు? ఎవరైనా బాగా తెలిసిన వారు ఉంటేనే నీటిలోకి దిగాలి" అంటూ మందలించారు. మార్గరెట్ మాకు నేర్పించింది అన్నారు వారు. బాబా, కిట్టి, ఎలిజబెత్ బయట నిలబడి ఉన్నారు. మణి, మెహరు పడవ దిగారు. మెహరా కాళ్ళు నీళ్లలో పడటంతో బట్టలంతా నీటితో తేమ అయ్యాయి. వెంటనే వెళ్లి బట్టలు మార్చుకో త్వరగా అన్నారు బాబా. బాబా మటిల్ బీచ్ నగరాన్ని చూడటానికి స్త్రీలను తీసుకెళ్లారు. కేన్స్ లాగే మటిల్ బీచ్ కూడా వేసవిలో మంచి కాలక్షేపం. ఎన్నో హోటల్స్ బీచ్ చుట్టూ యాత్రికుల కోసం ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా బయట నుండి చూశారు. బాబా లోపలికి తీసుకెళ్లలేదు. మార్గరెట్ ఒకరోజు రాత్రి డ్రైవ్ ఇన్ థియేటర్‌లో ఒక కార్టూన్ సినిమాకు తీసుకెళ్ళింది. బ్రూక్లిన్ గార్డెన్స్ కు వెళ్లారు స్త్రీలు. అది 300 ఎకరాలు గల పెద్ద ఉద్యానవనం. బాబా కూడా తర్వాత మటిల్ బీచ్ కు వచ్చినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లారు. సెంటర్‌లో అక్కడ సెంటర్‌లో అక్కడికెందుకు
వెళ్ళకూడదు, ఇక్కడికెందుకు వెళ్ళకూడదు సెంటర్‌లో ఉన్నప్పుడు అక్కడికెందుకు వెళ్ళకూడదు, ఇక్కడికెందుకు వెళ్ళకూడదు అనుకునేది మెహరా. అది బాబాకు నచ్చుతుందో లేదో అనుకుని ఎవ్వరూ బాబాను అడిగేవారు కాదు. మెహరాను ఎంతటి ఏకాంతంలో ఉంచేవారంటే బాబా, ఆ సమయంలో స్త్రీల కాటేజ్ చుట్టూ ప్రహరీ వేయించారు బాబా. స్త్రీలను ఎవరు చూడకుండా పురుషులు అటువైపు వెళ్ళడానికి కూడా లేదు. రానో అమెరికాలో తన సోదరుడు క్లిఫోర్డ్‌ను కలవాలి అనుకుంది. క్లిఫోర్డ్‌కు 13 సంవత్సరాల క్రితం తన తల్లి నానీ చావు చాలా బాధ కలిగించింది. ఆమె అమెరికాలో ఉంటే మంచి వైద్య సదుపాయం అంది ఉండేది. ఆమె బ్రతికేది అని అతడి అభిప్రాయం. రానో డాంకిన్ చేత క్లిఫోర్డ్‌కు ఉత్తరం రాయించింది. నానీకి మంచి వైద్యం కలిగించాము అంటూ వివరించాడు డాంకిన్. ఇప్పుడు తన కుటుంబాన్ని కలవడానికి బాబా అనుమతి కోరింది రానో. బాబా, నీ ఇష్టం, ఎన్ని రోజులు వెళ్ళాలో నీవే నిర్ణయించుకో అన్నారు. ఎక్కువ రోజులు వెళితే నీకు నా వద్ద ఉండటం కన్నా నీ కుటుంబమే ముఖ్యం అని బాబా అంటారు. పోనీ తక్కువ రోజులు వెళితే తన కుటుంబ సభ్యులు చిన్నబుచ్చుకుంటారు అనుకుంటూ చివరికి బాబా ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు ఉంటాను అని బాబాతో అనుమతి తీసుకొని ఏప్రిల్ 27వ తారీఖున తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళింది రానో. మే 9వ తారీఖు నుండి బాబా తన పాశ్చాత్య ప్రేమికులు కొందరిని మర్టిల్ బీచ్ సెంటర్‌కు తనను కలవడానికి అనుమతించారు. స్త్రీ మండలి వారు 4 సంవత్సరాల క్రితం మెహ్రాజాద్‌లో కలిసిన ఐవి డ్యూస్ మరియు ఆమె కూతురు చార్మియాన్ న్యూయార్క్ నుండి మర్టిల్ బీచ్ వచ్చారు. కానీ వారు ఒక హోటల్‌లో ఉంటున్నారు. చార్మియాన్ ఒక చిన్న కుందేలు పిల్లను చూసి బాబాకు చూపించడానికి మెహర్ సెంటర్ తీసుకొచ్చింది. బాబా ఆ కుందేలు పిల్లను మెహరాకు ఇచ్చారు. చార్మియాన్ ఈ కుందేలు పిల్లను పట్టుకున్న మెహరాను, బాబాను కలిపి ఒక ఫోటో తీసింది. ఇద్దరు స్త్రీలు ఫిల్లిస్ ఫెడరిక్ మరియు అడేల్ వోల్కిన్ కూడా మెహర్ సెంటర్ వచ్చారు. 10 సంవత్సరాలుగా బాబా గురించి తెలిసినా కూడా ఫిల్లిస్‌కు ఇప్పుడు బాబాను మొదటిసారిగా మెహర్ సెంటర్‌లోని లగూన్ క్యాబిన్‌లో బాబాను కలిసింది ఫిల్లిస్. తనను కలిసిన తర్వాత మెహరాను కూడా కలవమని బాబా ఫిల్లిస్‌కు సౌజ్ఞ చేశారు. తర్వాత ఫిల్లిస్ వంతెన మీద నడుచుకుంటూ స్త్రీలు ఉన్న గెస్ట్ హౌస్‌లో మెహరాను కలిసిన తర్వాత ఫిల్లిస్ బాబా తర్వాత మెహరాను కలవడం చాలా గొప్ప విషయం అని చెప్పింది. ఆ రోజు నుండి బాబా ఫిల్లిస్‌ను, ఆమె స్నేహితురాలు అడేల్‌ను ఇద్దరిని రోజు సాయంకాలం స్త్రీల గెస్ట్ హౌస్‌లోని ఆడవాళ్లను కలవమని చెప్పేవారు. ఫిల్లిస్‌కు బాబా తనను తనను తన ఆంతరిక మండలి వారితో కలవడానికి అనుమతించడం చాలా సంతోషాన్ని కలిగించింది. తాను స్త్రీగా పుట్టడం తన అదృష్టం. తాను స్త్రీగా పుట్టడం ద్వారా తాను మెహరాను అంత దగ్గరగా చూడగలిగాను అనుకునేది ఫిలిస్. బాబా మెహరాను ఎంత అపురూపంగా చూసుకున్నారో కళ్ళారా చూడగలిగాను అంటారు ఫిలిస్. బాబా మెహరా ఈ విశ్వంలోనే పరిశుద్ధమైన ఆత్మ అని చెప్పేవారు. అది చాలా స్పష్టంగా మెహరా బాబాను ప్రేమించే ప్రేమలో ఆ పవిత్రత కనిపించేది. ఫిలిస్ మరియు ఆమె స్నేహితురాలు స్త్రీల కోసం, బాబా కోసం కొన్ని కానుకలు తెచ్చారు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక కోట్‌ను కూడా కుట్టించి తెచ్చింది ఫిలిస్. బాబా దాన్ని వేసుకొని చూపించారు. బాబా కోసం చెప్పులను కూడా ప్రత్యేకంగా చేయించి తెచ్చింది ఫిలిస్. వాటిని బాబా పాదాలకు తొడిగింది. నవజీవనంలో బాబా తన పాదాలను ఎవ్వరూ తాకరాదు అన్న ఆంక్షను విధించారు. కానీ ఇప్పుడు చెప్పులు తొడిగే నెపంతో ఫిల్లిస్ బాబా పాదాలు తాకింది. బాబా పాదాలు మెత్తగా, సున్నితంగా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలోకెల్లా అందమైన పాదాలు బాబా పాదాలే అంటారు ఫిల్లిస్. అడేల్ బాబా కోసం ఒక చేతి రుమాలును చేసి తెచ్చింది. అలాగే ఒక ఫౌంటైన్ పెన్ మరియు ఒక హెయిర్ బ్రష్ కూడా తెచ్చింది. బాబాకు ఎవరినైతే మెహరా బాబా ఎవరినైతే మెహరాను కలవడానికి అనుమతి ఇవ్వరో వారిని మాత్రం మెహర్ సెంటర్‌కు రావడానికి అనుమతిచ్చారు. బాబాకు ఎవరినైతే మెహరాను కలవడానికి అనుమతి ఇచ్చారో వారిని మాత్రమే మెహర్ సెంటర్‌కు రావడానికి అనుమతిచ్చారు. వాళ్ళు ఎవరెవరంటే ఎల్లా వింటర్‌ఫెల్డ్, బెరిల్ విలియం మరియు జేమ్స్ షా.
జేన్ షా మరియు ఆమె కూతుళ్ళు. మెహ్రాను కలిసిన తర్వాత జేన్ ఇలా అంటారు. మెహ్రా అందానికే ప్రతిరూపం. కరుణ, పవిత్రత నిండి ఉన్నాయి ఆమెలో. మెహ్రాను కలవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆమె కళ్ళల్లో ప్రశాంతత నిండి ఉండేది అంటారు జేన్. మెహ్రా మరియు మిగిలిన స్త్రీలు బాబా తల వెంట్రుకలను, గోర్లను ఉపయోగించి తయారు చేసిన బ్రోచ్‌లను తమకు కలవడానికి వచ్చిన పాశ్చాత్య స్త్రీలకు ఇవ్వడానికి ఇండియా నుండి తీసుకొచ్చారు. వాటిని టేబుల్ మీద పెట్టి ఎవ్వరికి ఏది కావాలో ఎంచుకోమన్నారు బాబా. మే 11వ తారీఖున టోనీ రాత్బర్ట్ కాన్సోలియా డి సైట్స్‌లో కలిసి బాబాను తొలిసారిగా కలిసింది. "నీకు ఇక్కడికి రావడం సంతోషం కలిగిస్తోంది కదా! నాకు కూడా అంతే సంతోషాన్ని కలిగిస్తోంది. నేను ఇక్కడికి యుగయుగాల ముందు వచ్చి, చూసి, నివసించి ఉన్నాను" అన్నారు బాబా. టోనీ ఇలా అంది. "ఇక్కడ జనాలకు ఏదైనా మేలు చేసే అవకాశం వస్తే నేను సంతోషిస్తాను. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా లేదు" అంది. బాబా ఇలా అన్నారు. "అవును. మనం ఏమైనా చెయ్యాలి. కానీ నిజంగా సంతోషం కలిగించేది చెయ్యాలి జనాలకు. నీకు నాతో సంబంధం ఉంది. అలాగే కాన్సులియాకు కూడా నాతో సంబంధం ఉంది. జనాలకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. క్షణికమైన ఆనందాన్ని కాదు. మీకు నేను నిస్వార్థ సేవ గురించి వివరిస్తాను. జీవితం అంతం లేని సుదీర్ఘమైన అస్తిత్వం గలది. భగవంతుణ్ణి ప్రేమించడంలో, భగవంతుడిలో ఐక్యం అవడంలో మాత్రమే నిజమైన ఆనందం ఉంది. ఎప్పటికీ తరిగిపోని ఆనందం, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, ఎప్పటికీ తొలగిపోని శాంతి, ఎవర్ లాస్టింగ్ పీస్. వీటిని పొందడం కొరకు భగవంతుణ్ణి ప్రేమించాలి. భగవంతుడిలో ఐక్యం అవ్వాలి. అందులోనే నిజమైన ఆనందం ఉంది. అందువలన ఈ పరమ సత్యాన్ని మానవాళి చే అనుభూతి పొందేలా చెయ్యడమే ఎవరైనా చెయ్యగల అత్యుత్తమమైన సేవ. కాబట్టి మానవాళికి గొప్ప అత్యుత్తమమైన సేవ చెయ్యాలంటే ఈ సత్యాన్ని వారికి తెలియజేయాలి అన్నారు బాబా. బాబా నిస్వార్థ సేవ గురించి ఇంకా ఇలా వివరించారు. "నువ్వు భగవంతుడి నిజమైన ప్రేమికురాలిగా కనిపిస్తున్నావు. ఈ దేశంలో దురదృష్టవశాత్తు యువ జనాంగానికి ఆధ్యాత్మికత గురించి చెప్పడం లేదు. యువ జనాంగానికి నైతిక విలువల గురించి తెలియదు. అమెరికా ఇప్పుడు విశ్వంలో భౌతికంగా అందరికంటే ముందుకు వెళుతోంది. కానీ ఈ దేశాన్ని సరైన దారిలోకి మళ్లిస్తే, మేల్కొల్పును కలిగిస్తే ఆధ్యాత్మికంగా ముందడుగు వేయగలుగుతుంది. ఒక్క విషయం నిజం. అమెరికా ఆధ్యాత్మికంగా ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది" అన్నారు బాబా. మే 17వ తారీఖున బాన్‌లో బాబా సార్వజన దర్శనాన్ని ఇచ్చారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నడిచింది ఈ కార్యక్రమం. మెహ్రా మరియు ముగ్గురు స్త్రీలు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారు గెస్ట్ హౌస్‌లోనే ఉన్నారు. బాబా దర్శనానికి వచ్చిన ఒక స్త్రీ మరియు ఆమె స్నేహితురాలు బాబా ప్రేమను అనుభూతి పొందలేదని బాధపడసాగింది. బాబా ఆమెను గెస్ట్ హౌస్‌లో స్త్రీలను కలవడానికి పంపించారు. అక్కడ ఆమె తన బాధను వివరిస్తూ, "అందరూ బాబా ప్రేమను అనుభూతి పొందుతూ ఉన్నారు. నాకు మాత్రం ఆ అనుభూతి కలగలేదు" అని బాధపడింది ఆమె. మెహ్రా ఆమెను ఇలా అనునయించింది. "నువ్వు కూడా ఆ ప్రేమను అనుభూతి పొందుతావు. బహుశా ఇప్పుడు నీ సమయం ఇంకా రాలేదు. తర్వాత నీకు ఆ అవకాశం రావచ్చు" అంది మెహ్రా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి గురించి బాబాతో ప్రస్తావించినప్పుడు బాబా ఇలా అన్నారు. "నేను ఏం చెయ్యను? ఆమె ధ్యాసంతా తన బాయ్ ఫ్రెండ్ మీదే ఉంది. అతడినే చూస్తోంది. నా వైపు దృష్టి పెట్టి నన్ను చూడనేలేదు. నేను కళ్ళ ముందు భౌతికంగా కనపడుతూ ఉంటే ఆమె నా గురించి ఆలోచించాలి. కానీ ఆమె తన స్నేహితుడి గురించే ఆలోచనలో మునిగి ఉంది" అన్నారు బాబా. తర్వాత మెహ్రా ఆ అమ్మాయితో ఇలా అంది. "బాబా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు బాబా మీదే ధ్యాస ఉంచాలి. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి." తర్వాత ఆ అమ్మాయికి బాబా ప్రేమ అనుభూతి రాసాగింది. వారు ఇండియాకు తిరిగి వెళ్ళాక ఆ అమ్మాయి బాబా కోసం
తన చేత్తో కుట్టిన సాక్స్‌ని ఒక జత పంపించింది. బాబాను దర్శించిన స్త్రీలందరికీ మెహ్రాను కలిసే భాగ్యం దొరికేది కాదు. పెగ్గీ మ్యూర్ మెహ్రాను దూరం నుండి మాత్రమే చూసింది. దర్శన కార్యక్రమం అయిన తర్వాత కొన్ని రోజులకు బాబా భారతదేశ స్త్రీ మండలిని వాకింగ్ వెళ్లి రమ్మన్నారు. వారికి ఆ ఆదేశం ఇవ్వడానికి తన కాళ్లను చూపిస్తూ వాకింగ్ అని అర్థం వచ్చేలా బాబా సూచించారు. స్త్రీలు నలుగురు అడవి ప్రాంతమంతా తిరిగి వచ్చారు. ఆ పరిసరాలు, ఆ వాతావరణం ఎంతో ఉల్లాసంగా అనిపించింది మెహ్రాకు. త్వరలో వారు కాలిఫోర్నియా వెళ్ళబోతున్నారు. మెహ్రా బాబా తన కాళ్లను చూపించి సంకేతం ఇవ్వడం గురించి తర్వాత రోజుల్లో అర్థం చేసుకుంటే, తరువాత మెహ్రా కష్టం లేకుండా సునాయాసంగా నడవటం అదే చివరిసారి, ఆఖరిసారి.